స్టార్టింగ్ లోనే డాన్ అనే వ్యక్తి కనిపిస్తాడు. తను తన సైన్యంతో కలిసి ఒక పెద్ద అడవిలోకి వస్తాడు. ఇక్కడ టీయర్స్ ఆఫ్ మూన్ అనే చెట్టుని వెతుకుతూ ఉంటాడు. ఈ చెట్టుకు ఉండే పువ్వు సహాయంతో ఎలాంటి వ్యాధులనైనా తగ్గించవచ్చు, అలాగే ఎలాంటి శాపాలనైనా శాశ్వతంగా తగ్గిస్తుంది ఈ పువ్వు. ఇది కేవలం గ్రహణం రోజు మాత్రమే దొరుకుతుంది. అందుకే కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది ఈ పువ్వును వెతుక్కుంటూ వచ్చారు, కానీ వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేదు. అందరూ చనిపోయారు. ఇప్పుడు డాన్ కూడా ఆ పువ్వు కోసమే తన మనుషులతో వస్తాడు. అప్పుడే సడన్ గా ఆ అడవిలో ఉన్న కొన్ని చెట్లు వాళ్ళపై అటాక్ చేసి వాళ్ళని చంపుతూ ఉంటాయి. కానీ అంతలో అక్కడికి పక్కన ఉన్న గూడెం వాళ్ళు వస్తారు. అప్పుడే డాన్ మమ్మల్ని కాపాడమని వాళ్ళని అడుగుతాడు. దాంతో వాళ్ళు డాన్ వాళ్ళని కాపాడి వాళ్ళ గూడెం దగ్గరికి తీసుకువెళ్తారు. ఈ గూడెం వాళ్ళు కూడా వాళ్ళకి అయిన గాయాలని ఆ పువ్వు ద్వారానే తగ్గిస్తారు. దాంతో డాన్ కి అర్థమవుతుంది వీళ్ళకి ఆ పువ్వు ఉన్న చెట్టుకి దారి తెలుసు అని. వాళ్ళని అడుగుతాడు ఆ చెట్టు ఎక్కడుందో చెప్పమని. కానీ ఆ గూడెం వాళ్ళు మాత్రం దాని గురించి అస్సలు చెప్పరు. అక్కడే ఉన్న ఈ గూడెం పెద్ద మెడలో ఒక కీ ఉంటుంది. అది ఆ చెట్టు వరకు వెళ్ళడానికి ఒక కీ అయి ఉంటుంది. ఆ కీని ఇవ్వమని డాన్ అడుగుతాడు. కానీ అతను ఇవ్వకపోవడంతో డాన్ ఇంకా తన సైన్యం కలిసి మొత్తం గూడెన్ని తగలబెడతారు. అలా అందరినీ చంపేస్తారు. దాంతో ఆ గూడెం పెద్ద చనిపోవడానికి ముందు డాన్ కి ఒక శాపాన్ని పెడతాడు. మీరు ఎంత ప్రయత్నించినా మీకు ఆ చెట్టు దారి దొరకదు. ఈ అడవి నుంచి కూడా మీరు బయటకు వెళ్ళలేరు. ఒకవేళ బయటికి వెళ్ళడానికి ఆ నది దాటాల్సి వస్తే అప్పుడే మీరు రాళ్ళలాగా మారిపోతారు అంటాడు. అయినా కూడా డాన్ వాళ్ళు వాళ్ళ మాట వినకుండా ఆ నది దాటుతూ ఉంటారు. దాంతో వీళ్ళకి ఆ శాపం తగిలి అక్కడే వీళ్ళు రాళ్ళలాగా మారిపోతారు. తర్వాత మనకి ప్రజెంట్ డే ని చూపిస్తారు. ఇక్కడ లండన్ లో ఉన్న లిల్లీ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఇక్కడ తనతో పాటు తన బ్రదర్ కూడా ఉంటాడు. తను లండన్ లో ఉన్న రాయల్ సెక్యూరిటీ వాళ్ళతో అదే టీయర్స్ ఆఫ్ మూన్ ట్రీ గురించి చెబుతూ ఉంటుంది. దీని పేరు టీయర్స్ ఆఫ్ మూన్ అని కూడా అంటారు. ఈ చెట్టుకు ఉన్న పువ్వులతో ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా తగ్గించవచ్చు, అలాగే ఎలాంటి శాపాలనైనా తగ్గించవచ్చు అని చెబుతూ ఉంటాడు లిల్లీ వాళ్ళ బ్రదర్. బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళని మనం ఒకసారి వార్న్ చేయాలి. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకి ఒక కీ దొరికింది. ఈ కీ ఎక్కడిదో కాదు, స్టార్టింగ్ లో మనం ఆ గూడెం పెద్ద మెడలో చూసింది ఇదే కీని అయి ఉంటుంది. కానీ బ్రిటిష్ వాళ్ళు మాత్రం ఇలాంటి పువ్వుల్ని చెట్లని నమ్మరు. ఈ టీయర్స్ ఆఫ్ మూన్ అనేది ఒక కట్టు కథ అనుకుంటారు. అలాగే ఆ కీ కావాలని అక్కడ ఉన్న ఆఫీసర్స్ ని వెళ్లి లిల్లీ అడుగుతుంది. అప్పుడు వాళ్ళు లిల్లీ వాళ్ళకి మాత్రం ఇవ్వరు. కానీ లిల్లీ మాత్రం ఎలాగైనా ఆ చెట్టు వరకు వెళ్ళాలి అనుకుంటుంది. అందుకే చాలా తెలివిగా ఆ ఆఫీసర్ కి మస్కా కొట్టి ఆ కీని తీసుకొని పారిపోతుంది. దాంతో ఆ కీ ఉన్న ఆఫీసర్ ప్రిన్స్ కి పిచ్చ కోపం వస్తుంది. ఎందుకంటే తను కూడా టీయర్స్ ఆఫ్ మూన్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. అందుకే ఎలాగైనా లిల్లీని పట్టుకోవాలని తన టీం కి చెప్తాడు. అప్పుడే లిల్లీ కూడా తన బ్రదర్ ని తీసుకొని ఆ కీతో పాటు టీయర్స్ ఆఫ్ మూన్ కోసం వెళ్ళడానికి అడవికి బయలుదేరుతుంది. అప్పుడే తను ఒక గైడ్ ని కలుస్తుంది. తన పేరు ఫ్రాంక్. అప్పుడే లిల్లీ తనకి అడవిలోకి తీసుకువెళ్ళమని అంటుంది. కానీ ఫ్రాంక్ మాత్రం నేను రాను అంటాడు. ఆ అడవి చాలా ప్రమాదకరం అంటాడు. కానీ అప్పుడే ఫ్రాంక్ లిల్లీ దగ్గర ఉన్న ఆ కీని చూస్తాడు. దాన్ని చూడగానే తను అడవిలోకి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఫ్రాంక్ కూడా ఆ కీ గురించి తెలుసు కాబట్టి దానికోసమే వాళ్ళతో పాటు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడే సడన్ గా వాళ్ళపైకి ఒక పెద్ద సబ్మెరైన్ ని తీసుకువస్తాడు అటాక్ చేయడానికి ప్రిన్స్. అప్పుడే ఫ్రాంక్ తెలివిగా ఆలోచించి ఆ దాడి నుంచి లిల్లీని తన బ్రదర్ ని కాపాడి అక్కడి నుంచి తన బోట్ లో అడవికి బయలుదేరతారు. కానీ ప్రిన్స్ మాత్రం పిచ్చ కోపంతో ఉంటాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే పట్టుకొని లిల్లీ దగ్గర ఉన్న కీని తీసుకోవాలి అనుకుంటాడు. అందుకే తన టీం ని మొత్తం అడవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్తాడు. ఇక్కడ కింద ఒక పెద్ద భయంకరమైన గుహ కూడా ఉంటుంది. అలా ప్రిన్స్ తన మనుషుల్ని తీసుకొని ఆ గుహ లోపలికి వెళ్తాడు. ఇక్కడ డాన్ ఇంకా తన మనుషులు రాళ్ళలా మారి ఉంటారు. స్టార్టింగ్ లో డాన్ గూడెం వాళ్ళని చంపినప్పుడు వాళ్ళకి శాపం పెట్టడం వల్ల వీళ్ళు ఇలా మారిపోయి ఉంటారు. ఈ విషయం ప్రిన్స్ కూడా తెలుసు. వీళ్ళు నది దాటడానికి ట్రై చేయడం వల్ల వీళ్ళు ఇలా మారిపోయారు అనుకుంటాడు. అప్పుడే ప్రిన్స్ ఆ నదిలో నుంచి తీసుకువచ్చిన నీళ్ళని డాన్ నోట్లో పోస్తాడు. దాంతో అప్పుడే డాన్ లోపల నుంచి 2 పాములు బయటికి వస్తాయి. అది చూసిన ప్రిన్స్ డాన్ తో అంటాడు, నాకు టీయర్స్ ఆఫ్ మూన్ కీ కావాలి. అది ఒక అమ్మాయితో ఉంది. వాళ్ళు అడవిలోకి బయలుదేరారు. వాళ్ళని పట్టుకొని వాళ్ళతో ఉన్న ఆ కీని నాకు ఇస్తే టీయర్స్ ఆఫ్ మూన్ మొత్తం నా సొంతం చేసుకొని
చాలా పవర్ఫుల్ గా మారుతాను, అలాగే మీపై ఉన్న శాపాన్ని కూడా దాని ద్వారా తీసేస్తాను అంటాడు. దాంతో డాన్ కూడా ఒప్పుకుంటాడు. అప్పుడే ప్రిన్స్ ఆ సముద్రంలో ఉన్న నీళ్లు మొత్తం డాన్ పై ఇంకా తన టీం పై పోస్తాడు. దాంతో అందరూ మళ్ళీ నార్మల్ అవుతారు. నార్మల్ అవ్వడం అంటే మనుషుల్లాగా మాత్రం మారరు, అదొక వింత రాక్షసుల్లా మారతారు. అలా అందరూ లిల్లీ వాళ్ళని పట్టుకోవడం కోసం బయలుదేరతారు. తర్వాత ఇక్కడ లిల్లీ మెల్లగా ఫ్రాంక్ సీక్రెట్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఫ్రాంక్ చాలా ఫొటోస్ ని డ్రా చేసి ఉంటాడు, కానీ ఒక్క పిక్చర్ ని మాత్రం మళ్ళీ డ్రా చేసి ఉంటాడు. ఈ పిక్చర్ ఇంకా ఏదో కాదు, టీయర్స్ ఆఫ్ మూన్ కి సంబంధించిందే అయి ఉంటుంది. అప్పుడే లిల్లీకి అర్థమవుతుంది ఫ్రాంక్ కూడా టీయర్స్ ఆఫ్ మూన్ కోసమే వెతుకుతున్నాడు అని. తను మమ్మల్ని తీసుకువెళ్లడం లేదు, తనకి అవసరం ఉంది కాబట్టి మా వెంట వస్తున్నాడు అనుకుంటుంది. అప్పుడే ఫ్రాంక్ అక్కడికి వస్తాడు. తనతో అంటాడు, నేను ఇప్పుడు దీన్ని వెతకడం లేదు, చాలా సంవత్సరాలు చాలా కష్టపడి వెతికాను, కానీ ఇది నాకు దొరకలేదు, అందుకే దీన్ని వదిలేశాను అంటాడు. దానికి లిల్లీ, ఇప్పుడు మనం దాన్ని సొంతం చేసుకోవచ్చు, ఎందుకంటే టీయర్స్ ఆఫ్ మూన్ కు సంబంధించిన కీ నా దగ్గర ఉంది అంటుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే అడవిలో ఉండే గూడెం వాళ్ళు వీళ్ళపై అటాక్ చేసి లిల్లీని, ఫ్రాంక్ ని ఇంకా లిల్లీ వాళ్ళ బ్రదర్ ని బంధించి తీసుకువెళ్తారు. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రాంక్ కి ఆ గూడెం వాళ్ళ భాష రావడం వల్ల వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే లిల్లీ అంటుంది, అసలు నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు అని. దానికి ఫ్రాంక్, మీకు కావాలంటే నన్ను బంధించండి, లిల్లీని తన బ్రదర్ ని మాత్రం వదిలేయమని చెప్తాడు. కానీ ఆ గూడెం వాళ్ళు మాత్రం, మాకు మీ తొక్కలో ప్రాణాలు అవసరం లేదు, మాకు ఆ కీ కావాలి, అది ఇస్తే మిమ్మల్ని సేఫ్ గా వదిలేస్తాము అంటారు. కానీ లిల్లీ మాత్రం ఏది ఏమైనా సరే ఆ కీ మాత్రం ఇవ్వడానికి ఒప్పుకోదు. అందుకే మెల్లగా తన కట్లు విప్పుకొని ఆ గూడెం పెద్దపై అటాక్ చేయడానికి వెళ్తుంది. అసలు మీరెవరు అంటుంది. దానికి వాళ్ళు అంటారు, మాకు ఫ్రాంక్ ముందు నుంచే బాగా తెలుసు, అతను చెప్పడం వల్లే ఇదంతా చేశాము అంటారు. అది వినగానే లిల్లీకి పిచ్చ కోపం వస్తుంది. ఫ్రాంక్ తనకి నమ్మక ద్రోహం చేశాడు అని కోపంతో ఫ్రాంక్ ని కొడుతుంది కూడా. అప్పుడే ఆ గూడెం వాళ్ళు లిల్లీ మెడలో ఉన్న ఆ కీని చూసి దానిపై ఉన్న గుర్తు ద్వారా ఎలా టీయర్స్ ఆఫ్ మూన్ దగ్గరికి వెళ్లాలో కనిపెడతారు. వాళ్ళంటారు, ఈ పువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పూయదు, కేవలం ఒక్క రోజు మాత్రమే పూస్తుంది, అది గ్రహణం పట్టిన రోజు, దీన్నే బ్లడ్ మూన్ అంటారు. ఇక తర్వాత నుంచి లిల్లీ ఎవరిని తనతో పాటు తీసుకువెళ్ళకూడదు అనుకుంటుంది, ఒక్కతే అక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ ఫ్రాంక్ మాత్రం, ఏ పిచ్చిదానా, అలా వెళ్ళకూడదు, ఈ అడవి చాలా ప్రమాదకరమైంది, నేను నీ వెంట వస్తాను కదా అంటాడు. కానీ లిల్లీ మాత్రం, ఏం వద్దురా అయ్యా, నేను ఒక్కదానే వెళ్తాను అంటుంది. అలా ఒక్కతే వెళ్ళడానికి చూస్తుంది. కానీ అంతలో డాన్ ఇంకా తన టీం అక్కడికి వస్తారు. ఎలాగైనా లిల్లీ దగ్గర ఉన్న ఆ కీని దక్కించుకోవాలని చూస్తారు. ఇప్పుడు డాన్ మనిషి కాడు కాబట్టి చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. అలా కీ కోసం లిల్లీపై అటాక్ చేస్తాడు. కానీ ఫ్రాంక్ వాళ్ళపై అటాక్ చేసి లిల్లీని కాపాడతాడు. అలా ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడే డాన్ టీంలో ఒకడు లిల్లీ మెడలో ఉన్న ఆ కీని తీసుకుంటాడు. అలా డాన్ కి ఇస్తాడు. అప్పుడే ఫ్రాంక్ ఆ కీ కోసం డాన్ దగ్గరికి వెళ్తాడు. అలా ఇద్దరి మధ్య తో ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు ఆ కీ డాన్ లో ఉన్న ఆ పామ్ నోట్లో ఉంటుంది. అలా ఫ్రాంక్ ఆ పామ్ ని పట్టుకొని కీని తీసుకుంటాడు. కానీ అప్పుడే డాన్ తన కత్తిని ఫ్రాంక్ గుండెల్లో దింపుతాడు. దాంతో ఫ్రాంక్ పైనుంచి కింద పడిపోతూ ఉంటాడు. అప్పుడే తన చేతిలో ఉన్న ఆ కీని మాత్రం లిల్లీ వైపు విసురుతాడు. అలా లిల్లీ ఆ కీని తీసుకుంటుంది. కానీ ఫ్రాంక్ కింద పడి చనిపోయాడని చాలా బాధపడుతుంది. అప్పుడే ఆ గూడెం వాళ్ళు లిల్లీతో అంటారు, నువ్వు ఈ నదిని దాటి అటువైపు వెళ్తే అక్కడి వరకు మీ దగ్గరికి ఎవ్వరూ రారు అంటారు. అలా లిల్లీ వాళ్ళు కూడా ఆ నదికి అటువైపు వస్తారు. అప్పుడే నది ఒడ్డున వాళ్ళకి డెడ్ బాడీ కనిపిస్తుంది. దాన్ని చూడగానే లిల్లీ ఫ్రాంకే అనుకుంటుంది. అక్కడ నిజంగానే ఫ్రాంకే ఉంటాడు. అంత పైనుంచి కింద పడినా, అలాగే తన గుండెల్లో కత్తి దిగినా తను ఇంకా బతికే ఉంటాడు. అప్పుడే ఫ్రాంక్ తన గురించి లిల్లీకి మొత్తం నిజం చెప్తాడు. నేను కూడా ఒక శాపంతో ఉన్నవాడినే, 400 సంవత్సరాలుగా ఇక్కడే ప్రాణాలతో తిరుగుతున్నాను అంటాడు. అప్పట్లో నేను కూడా డాన్ టీంలో ఒకడిగా ఉండేవాడిని, వాళ్ళతో కలిసే ఈ అడవిలోకి వచ్చాను. డాన్ కూతురికి ఆరోగ్యం బాగోలేదు, అందుకే మాకు ఆ టీయర్స్ ఆఫ్ మూన్ చాలా అవసరం ఉండేది. కానీ ఎప్పుడైతే మేము ఆ గూడెం వాళ్ళని చంపేశామో అప్పుడే వాళ్ళు మాకు శాపం పెట్టారు. అయినా వాటిని మేము పట్టించుకోకుండా అటుపక్క వెళ్ళడానికి ట్రై చేశాం. అలా నది దాటుతున్నప్పుడే అందరూ రాళ్ళల్లా మారిపోయారు.
కానీ నేను మాత్రం ఆ నది ఎప్పుడు దాటలేదు, అందుకే నేను రాయిలా మారలేదు అంటాడు. ఇక నేను ఒక్కనే ప్రాణాలతో ఉన్నాను కాబట్టి నేను ఇక్కడే ఉండే గూడెం వాళ్ళతో కలిసి అలా టూర్ గైడ్ గా మారిపోయాను అంటాడు. అప్పుడే లిల్లీ కూడా తనతో మాట్లాడుతూ తన గుండెల్లో దిగిన ఆ కత్తిని బయటికి లాగుతుంది. తర్వాత తన బ్రదర్ ని ఆ గూడెం వాళ్ళ దగ్గరే వదిలేసి తను ఫ్రాంక్ తో కలిసి టీయర్స్ ఆఫ్ మూన్ కోసం బయలుదేరుతుంది. తర్వాత ఇక్కడ ప్రిన్స్ పిచ్చివాడ్ల లిల్లీ కోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉన్నప్పుడే లిల్లీ బ్రదర్ ఎక్కడున్నాడో తనకి తెలుస్తుంది. అలా అక్కడికి వస్తాడు. దాంతో తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం లిల్లీ ఎటువైపు వెళ్ళిందో వాళ్ళకి చెప్పేస్తాడు. తర్వాత ఫ్రాంక్ ఇంకా లిల్లీ కనిపిస్తారు. వీళ్ళు ఇద్దరు ఆ టీయర్స్ ఆఫ్ మూన్ ఉన్న ప్లేస్ కి వస్తారు. కానీ అక్కడ ఈ కీతో ఓపెన్ చేయడానికి ఎటువంటి డోర్ వాళ్ళకి కనిపించదు. అప్పుడే ఫ్రాంక్ నీళ్ళల్లోకి వెళ్తాడు. అలా నీళ్ళ లోపలికి వెళ్ళగానే తనకి లోపల ఒక డోర్ కనిపిస్తుంది. అలా మళ్ళీ బయటకు వచ్చి ఆ డోర్ లోపల ఉంది అని ఆ కీని తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళు అని లిల్లీతో అంటాడు. కానీ లిల్లీకి మాత్రం నీళ్ళంటే భయం ఉంటుంది. అప్పుడు ఫ్రాంక్ నేనున్నాను కదా నీతో పాటు దా అని తనతో పాటు నీళ్ళలోకి తీసుకువెళ్తాడు. కానీ అప్పుడే సడన్ గా లిల్లీ కాలు ఒక దానికి తగలడంతో తను ఒక ట్రాప్ లో ఇరుక్కుపోతుంది. తొందరగా డోర్ ఓపెన్ చేయకపోతే వాళ్ళు చనిపోతారు. అంతలో మళ్ళీ కొన్ని పిరానా చేపలు వీళ్ళపై అటాక్ చేయడానికి వస్తాయి. అప్పుడే ఫ్రాంక్ వాటికి ఎదురుగా వెళ్తాడు. దాంతో అవి ఫ్రాంక్ పై అటాక్ చేయడానికి వస్తాయి. అప్పుడే లిల్లీ వెళ్ళి ఆ డోర్ ని ఓపెన్ చేస్తుంది. దాంతో అక్కడ ఉన్న వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోతాయి. అలా ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు. కానీ అప్పుడే ప్రిన్స్ కూడా అక్కడికి లిల్లీ వాళ్ళ బ్రదర్ ని తీసుకొని వస్తాడు. అప్పుడే ప్రిన్స్ లిల్లీతో అంటాడు నాకు ఆ కీ ఇవ్వమని. దాంతో లిల్లీ కూడా ఆ కీని ఇచ్చేస్తుంది అతనికి. అలా అందరూ కలిసి లోపలికి వస్తారు. అలా లోపల పెద్ద చెట్టు ఉంటుంది, కానీ అది వాడిపోయినట్టు ఉంటుంది. దాంతో ప్రిన్స్ అంటాడు నాకు తెలిసి ఈ కీని ఈ చెట్టుకి ఎక్కడో ఒక చోట పెట్టాలి, అప్పుడే ఆ చెట్టు మళ్ళీ నార్మల్ అయ్యి దానికి పువ్వులు పూస్తాయి అంటాడు. ఇదే విషయాన్ని ఫ్రాంక్ తో కూడా అంటాడు. ఎందుకంటే గత 400 సంవత్సరాలుగా ప్రాణాలతో ఉన్నది ఫ్రాంకే కాబట్టి. అప్పుడే ఫ్రాంక్ అంటాడు సరే నేను ఇలా చెయ్యాలి అంటే దానికి బదులుగా నాకు ఒక పువ్వును ఇవ్వాలి, ఎందుకంటే నేను నా శాపం నుంచి నార్మల్ అవ్వాలి అంటాడు. కానీ లిల్లీకి మాత్రం ఫ్రాంక్ ఇలా చేయటం నచ్చదు. తను ఫ్రాంక్ ని ఇష్టపడుతుంది కాబట్టి తనకి ఏదైనా అవుతుంది అనుకుంటుంది. తర్వాత ఫ్రాంక్ ముందుకు వెళ్ళి ఆ కీ ఎక్కడ పెట్టాలి అని మొత్తం వెతుకుతూ ఉంటాడు. కానీ ఎంత వెతికినా తనకి ఎటువంటి దారి దొరకదు. అప్పుడే లిల్లీని అడుగుతాడు. దానికి లిల్లీ కూడా అంటుంది నేను నీకు ఆ కీ గురించి చూపించాలి అంటే నాకు కూడా ఒక పువ్వుని ఇవ్వాలి అంటుంది. దానికి ప్రిన్స్ అంత లేదమ్మా, మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికే ఒక పువ్వు ఇస్తాను, దాన్ని ఎవరు తీసుకోవాలో మీరే నిర్ణయించుకోండి అంటుంది. అప్పుడు ఫ్రాంక్ అంటాడు సరే నువ్వే ఆ పువ్వుని తీసుకో, కానీ నన్ను శాపం నుంచి మాత్రం విడిపించు, 400 సంవత్సరాలుగా నరకంలో ఉన్నట్టు ఉంది నాకు అంటాడు. అప్పుడే లిల్లీ కూడా సరే అని తను కూడా ఆ కీని పెట్టడానికి వెతుకుతూ ఉంటుంది. కానీ తనకు కూడా దొరకదు. వీళ్ళు ఆ కీని తొందరగా పెట్టకపోతే గ్రహణం పూర్తిగా ముగిసిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు కీ పెట్టినా ఆ చెట్టుకి ఎటువంటి పువ్వులు పూయవు. అప్పుడే లిల్లీకి గుర్తుకు వస్తుంది ఆ గూడెం వాళ్ళు చెప్పిన విషయం. తను చెప్పి ఉంటుంది ఈ కీలో ఒక హార్ట్ ఉంది అని. అందుకే వాళ్ళు ఆ కీని పగలగొడితే అందులో వీళ్ళకి హార్ట్ ఆకారంలో ఉన్న మెరుస్తున్న స్టోన్ కనిపిస్తుంది. అప్పుడే లిల్లీ ఆ స్టోన్ ని తీసుకువెళ్లి అక్కడ ఉన్న ఒక ఆకారంలో పెడుతుంది. దాంతో మొత్తం చెట్టు మెరుస్తూ ఉంటుంది. ఆ చెట్టుకి మొత్తం పువ్వులు పూస్తాయి. అది చూసిన ప్రిన్స్ ఆ పువ్వులు మొత్తం తీసుకొని తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అప్పుడే ఫ్రాంక్ ప్రిన్స్ వాళ్ళపై అటాక్ చేస్తాడు. ఆ ఫైట్ చేస్తూ ఉన్నప్పుడే గ్రహణం పూర్తిగా ముగుస్తూ ఉంటుంది. దాంతో అందరూ ఆ చెట్టుకు ఉన్న ఊడల్ని పట్టుకొని ఆ పువ్వుల కోసం చెట్టుపైకి వెళ్తారు. కానీ అప్పుడే గ్రహణం పూర్తవడంతో మొత్తం పువ్వులు రాలిపోతూ ఉంటాయి. అప్పుడే లిల్లీ చాలా కష్టపడి లాస్ట్ గా ఒక్క పువ్వుని తీసుకుంటుంది. కానీ అప్పుడే ప్రిన్స్ తన దగ్గరికి వచ్చి ఆ పువ్వుని తనకివ్వమని అడుగుతాడు. అప్పుడు లిల్లీ ఆ పువ్వుని కింద ఉన్న ఫ్రాంక్ దగ్గరికి విసురుతుంది. ఆ పువ్వుని ఫ్రాంక్ తీసుకుంటాడు. కానీ అంతలో మళ్ళీ అక్కడికి డాన్ ఇంకా తన టీం మొత్తం వస్తారు. వాళ్ళు డైరెక్ట్ గా లిల్లీపై అటాక్ చేయడానికి వెళ్తారు. అప్పుడే ఫ్రాంక్ వాళ్ళకి ఆ పువ్వుని చూపిస్తాడు. ఇది కావాలంటే వాళ్ళని వదిలేయండి అంటాడు. అది చూడగానే డాన్ ఇంకా తన టీం ఫ్రాంక్ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడే ఫ్రాంక్ లిల్లీని తన బ్రదర్ ని బోట్ లో ఎక్కించి అక్కడి నుంచి పంపించేస్తాడు. అప్పుడే ప్రిన్స్ వాళ్ళ వెనక వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు.
లిల్లీ ఫ్రాంక్ ఇచ్చిన ఒక క్లాత్ ని విప్పి చూస్తుంది. అందులో అదే పువ్వు ఉంటుంది. ఈ పువ్వు తన దగ్గర ఉంటే తనకు ఉన్న శాపం పోతుంది, కానీ తన దగ్గర పెట్టుకోకుండా లిల్లీకి ఇచ్చి ఉంటాడు. తర్వాత ఫ్రాంక్ కనిపిస్తాడు మనకి. ఇక్కడ డాన్ వాళ్ళని ఫ్రాంక్ మోసం చేసినందుకు ఫ్రాంక్ ని బంధించి ఉంటారు. కానీ అప్పుడే ఫ్రాంక్ వాళ్ళ బోటు వచ్చి ఒక పెద్ద కొండకి తగలగానే వీళ్ళు అందరూ నదికి అటుపక్క ఉన్న చెట్లలోకి పడిపోతారు. దాంతో ఆ చెట్లు వీళ్ళపై అటాక్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే నది దాటాలని చూస్తే వీళ్ళు రాళ్ళలా మారిపోతారనే ఒక శాపం ఉంటుంది కదా, ఆ శాపం వల్ల అన్నమాట. అలా అందరూ ఫ్రాంక్ తో సహా రాళ్ళలా మారిపోతారు. తర్వాత లిల్లీ ఇంకా తన బ్రదర్ ఇద్దరు ఆ ప్లేస్ కి మళ్ళీ తిరిగి వస్తారు. అక్కడ ఫ్రాంక్ కూడా రాయిలా మారిపోయి ఉండడం చూస్తుంది లిల్లీ. తనను పట్టుకుంటుంది, కానీ ఎలాంటి కదలిక ఉండదు. అప్పుడే తన దగ్గర ఉన్న ఆ పువ్వుని తీసి రాయిలా మారిన ఫ్రాంక్ నోట్లో పెడుతుంది. కానీ దాని వల్ల కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. దాంతో బాధగా లిల్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఆ గుహలోంచి బయటికి వస్తూ ఉన్నప్పుడే సడన్ గా వెనక నుంచి ఫ్రాంక్ వాయిస్ వినిపిస్తుంది. అది చూసి లిల్లీ వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చి చూస్తే ఫ్రాంక్ నార్మల్ అయ్యి ఉంటాడు. లిల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ఫ్రాంక్ ఒంట్లో నుంచి బ్లడ్ కూడా వస్తుంది. అంటే ఫ్రాంక్ నార్మల్ మనిషిగా మారాడనమాట. అంతలో వీళ్ళకి మళ్ళీ ఆ చెట్టుపై ఉన్న లాస్ట్ గా ఒక పువ్వు కనిపిస్తుంది. వెంటనే ఫ్రాంక్ వెళ్ళి ఆ పువ్వుని తీసుకుంటాడు. అలా ఫ్రాంక్, లిల్లీ ఇంకా తన బ్రదర్ ముగ్గురు ఇంగ్లాండ్ కి రిటర్న్ వస్తారు. ఆ పువ్వు ద్వారా లిల్లీ చాలా మెడిసిన్స్ తయారు చేస్తుంది. అందువల్ల తను ప్రపంచంలోనే చాలా ఫేమస్ అవుతుంది. అలా తర్వాత లిల్లీ ఫ్రాంక్ కి చెప్తుంది ఈ అడ్వాన్స్డ్ ప్రపంచంలో ఎలా బతకాలి అని. అలా అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.